దేవుని నామమునకు స్తోత్రములు. ఇక్కడ కీర్తనల గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ 20వ అధ్యాయంలో ఈ 2వ వచనంలో రాయబడిన మాట చూడండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ప్రభువునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ శుభవందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరలా మనకు ఈ దినాన్న ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించినందుకై మనం ఎంతో దేవునికి వందనస్తులమై ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, ఈ కీర్తనల గ్రంథము ఈ 20వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ 2 మాటలు రాయబడ్డాయి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక అన్నారు. కాబట్టి ఇక్కడ 2 మాటలు, ఒకటి పరిశుద్ధమైనటువంటి స్థలము, రెండవది సహాయమైనటువంటి మాట. కాబట్టి పరిశుద్ధమైన స్థలము అనే దాన్ని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతే, ఆ పరిశుద్ధమైన స్థలములో నుండి వచ్చేటువంటి సహాయాన్ని కూడా మనం ఏం చేయలేము, అర్థం చేసుకోలేము. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే, ఇక్కడ పరిశుద్ధమైన స్థలములో నుండి ఆయన నీకు ఏం చేస్తారంట, సహాయము చేయునుగాక అన్నారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని 2 మాటలు మనం చూసాం. ఒకటి పరిశుద్ధమైనటువంటి స్థలము, రెండవది ఆ స్థలములో నుండి వచ్చేటువంటి సహాయం. ఇక్కడ పరిశుద్ధమైనటువంటి స్థలాలు 2. ఒకటి భూమి మీద ఉన్నటువంటి దేవుని పరిశుద్ధమైనటువంటి మందిరమైన స్థలము, రెండవది పరలోకములో ఉండేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలం. ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములు, భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము వేరు, పరసంబంధమైనటువంటి పరిశుద్ధమైన స్థలము వేరు. అయితే పరసంబంధమైనటువంటి పరిశుద్ధమైన స్థలానికి ఉన్నటువంటి ఆ యొక్క మచ్చే భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలం. అందుకని మోషేతో దేవుడు చెప్పాడు, కొండ మీద నీకు కనబడిన విధముగా దాన్ని నిర్మింపాలి అన్నాడు. దేవాది దేవుడే మందిరానికి ఆయన కొలతలు ఇచ్చాడు. అయితే ఈ పరిశుద్ధమైన స్థలములోను అలాగే పరలోకముల పరిశుద్ధ స్థలములు కూడా పోలికలు ఉన్నాయి. అయితే దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది, పరిశుద్ధమైన స్థలములో నుండి నీకు ఏం కలుగుద్ది, సహాయం కలుగుద్ది. కాబట్టి అందుకని ఇక్కడ 5వ వచనం అంటాడు, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. చూడండి నా ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడిచ్చిన రక్షణను బట్టి జయోత్సవము చేయుచున్నాం. మనం ఎందుకు జయోత్సవం చేయాలి అంటే, ఇక్కడ 2 విధాలుగా మనం చూస్తాం. ఒకటి భూ సంబంధమైన పరిశుద్ధమైన స్థలము, రెండవది ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైనటువంటి స్థలం, పరలోకం. కాబట్టి భూ సంబంధమైన పరిశుద్ధ స్థలంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం చెప్పబడుతుంది, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఏం నిర్మింపాలి, పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపాలి అన్నాడు. ఏం నిర్మింపాలంట, పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మింపాలి. కాబట్టి పరిశుద్ధమైన స్థలము అక్కడ నిర్గమాకాండం 25వ అధ్యాయంలో 8వ వచనంలో దేవాది దేవుడే మోషేతో ఈ విధముగా చెప్పాడు, పరిశుద్ధమైన స్థలం నిర్మింపాలన్నాడు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి స్థలములో మందిరంలో 3 భాగాలు. ఒకటేంటి, ఆవరణము, రెండవది పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం. కాబట్టి ఆవరణంలో ఈ ప్రవేశించబోయే ముందుగా ఆవరణంలో ఏం కనబడుతుంది, గంగాళం కనబడుతుంది. గంగాళం తర్వాత బలిపీఠం కనబడుతుంది. తర్వాత పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఏం కనబడుతుంది, ధూపవేదిక ఉంది, తర్వాత దీపస్తంభం ఉంది, ఆ తర్వాత ఏముంది, సన్నిధి, రొట్టెలు ఉండే స్థలం ఉంది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పటికి మందసము ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సూచన.
కాబట్టి గంగాళము అంటే కడుగుకొని మందిరంలోనికి వెళ్ళాలి. అక్కడ కడుగుకొని ఏం చేయాలి? అక్కడ యాజకులు దేవుని సేవ చేయాలంటే, బలిపీఠం మీద బలి అర్పించాలంటే ఆ గంగాళంలో కాళ్ళు చేతులు కడుక్కుని ఏం చేయాలి? బలి అర్పించాలి. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? యేసు ప్రభువారు నేను జీవ జలాన్ని అన్నారు. ఇవన్నీ కూడా దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సాదృశ్యం యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ బలిపీఠం దగ్గర పశువు వధించబడాలి. కాబట్టి బలిపీఠం మీద యేసుక్రీస్తు ప్రభువారు అనే పస్కా పశువు ఏం చేయబడ్డాడు? వధించబడ్డాడు. అలాగే పరిశుద్ధ స్థలం వెళ్ళేటప్పటికి సన్నిధి రొట్టెలు ఉన్నాయి, యాజకులు తినాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు నేను పరలోకంలో వచ్చినటువంటి జీవాహారమును నేనే అన్నాడు. అలాగే అక్కడ దీపస్తంభం నుంచి వెలుగు ఆ మందిరం పరిశుద్ధ స్థలంలో కమ్ముకుంటా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు నేను లోకములకు ఏమైనాను? వెలుగునై ఉన్నాను అన్నారు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ చిమ్మ చీకటి, అక్కడ ఏ వెలుగు ఉండదు. చూడండి, బయటేమో సూర్యుని వెలుగు ఉంది పాలెంలో, తర్వాత పరిశుద్ధ స్థలం వెళ్ళేటప్పటికేమో ఏంటి? దీపస్తంభం వెలుగుంది. అయితే అతి పరిశుద్ధ స్థలం వెళ్ళేటప్పటికి ఏ కాంతి లేదు, దేవుడి కాంతి అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క మందసములో ఆ దేవుని గుర్తు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తు. అయితే పరిశుద్ధ స్థలాన్ని అందుకే అంటారు ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం చూడండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ఏం చేయాలంట? నిర్మింపవలెను. చూడండి 9వ వచనం. నేను నీకు కనబరచు విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలెను. చూడండి ప్రభువునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మోషేతో దేవుడు చెప్పాడు, ఓ మోషే పరిశుద్ధమైన స్థలమును నువ్వేం చేయాలి? నిర్మింపాలి అన్నాడు. ఎందుకు? నేను వారిలో ఏం చేస్తానంట? ఆయన మనలో నివసించడానికి పరిశుద్ధమైన స్థలం కావాలి. అందుకనే కీర్తన 20వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడంటే, పరిశుద్ధమైన స్థలములో నుండి నేను నీకు సహాయం చేస్తా. దేవుడు మనకు సహాయం చేయాలంటే పరిశుద్ధమైన స్థలం మనకు కావాలి. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను వారిలో నివసిస్తాను అంటే దేవుడు నివసించేది రెండు స్థలాలు. ఒకటేంటి? ఒకటి పరలోకంలో నివసిస్తాడు దేవుడు, రెండోది ఏంటి? మన హృదయంలో దేవుడు నివసిస్తాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క పరిశుద్ధ స్థలాన్ని మన దేహంతో పోల్చాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. జాగ్రత్త మాట గమనించండి. కాబట్టి ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల మధ్య పరిశుద్ధమైన మందిరము స్థలం ఉండేది. ఈ నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు రక్తంతో కొనబడిన ప్రతి వారు కూడా దేవునికి ఎవరమని మనం? దేవాలయం. దేవుడు నివసించేది రెండు స్థలాలు. ఒకటి పరలోకంలో దేవుడు నివసిస్తాడు, రెండవది యేసుక్రీస్తు రక్తంతో కడగబడి కొనబడినటువంటి ప్రజల మధ్య అనగా హృదయంలో దేవుడు నివసిస్తాడు. అందుకనే ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరాన్ని అంటున్నాడు నేను వారిలో నివసించాలి, కాబట్టి నాకు ఏం కావాలి? ఇప్పుడు పరిశుద్ధమైన స్థలాన్ని కావాలి అన్నాడు. మరి ఆ పరిశుద్ధమైన స్థలము చూడండి, సంఖ్యాకాండము 4వ అధ్యాయం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయము చూడండి 20వ వచనం చూడండి 20వ వచనం. వారు చావక ఉండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటునైనను చూచుటకు లోపలికి రాకూడదు. చూడండి, జాగ్రత్త మాట గమనించండి. పరిశుద్ధమైనటువంటి స్థలము పాత నిబంధనలో ఎంతో భయంకరంగా ఉండేది. కాబట్టి అంటాడు ఇక్కడ లేవికాండంలో కూడా అంటాడు, అన్యుడు
పరిశుద్ధమైన స్థలంలోకి వస్తే వాడిని ఏం చేయాలంట? రాళ్ళతో కొట్టి చావగొట్టాలి. అయితే అలాంటి భయంకరమైన పరిశుద్ధమైన స్థలంలో నుండి మనకేమొస్తుందంటే ఇప్పుడు సహాయం వస్తుంది. జాగ్రత్త మీరు గమనించండి. చాలా మంది దేవుణ్ణి ఒక పోలీస్ ఆయనగా చూస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు, అందుకే దేవుడు ఏమన్నా నిర్గమాకాండంలో, నేను దయగల వారి పట్ల దయను చూపించే వారిను కఠిన ఎడలా ఏం చూపిస్తాడు? వికటము చూపిస్తాడు. ఏంటి? దయగల వారి పట్ల దయను చూపించే దేవుడు ఎవరైతే కఠినంగా ఉంటారో, గర్వంగా ఉంటారో, అహంకారం కలిగి ఉంటారో, దుష్టత్వాన్ని కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు ఎలా ఉంటాడు? దుష్టుడుగానే దుష్టత్వము కలిగిన వారికి ఆయన ఏం చేస్తాడంట? ఏమన్నాడు? దయగల వారి పట్ల దయగా ఉంటాడు, కట్టుని ఏం చేస్తాడంట? విఘ్నము కలిగి ఉంటాడంట. కాబట్టి దేనికి ఇక్కడ అన్నాడు? ఈ పరిశుద్ధమైనటువంటి స్థలమును అన్యుడు సమీపించకూడదు. ఈ పరిశుద్ధమైన స్థలములో ఏంటంట? కనురెప్పపాటైను ఏం చెప్పాడు ఇక్కడ? వారు చావకుండునట్లు. జాగ్రత్త ఈ మాట గమనించండి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి ఈ స్థల మందిరములో ఇక్కడ అన్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపాలి. అయితే ఈ పరిశుద్ధమైన స్థలాన్ని లేవికాండలు అంటాడు, నా మందిరాన్ని మీరు ఏం చేయాలి? సన్మానించాలి అన్నాడు. ఈ పరిశుద్ధ స్థలాన్ని సన్మానించమన్నాడు. అయితే ఇప్పుడు ఏమన్నాడు? ఈ ఒక్క రెప్పపాటులోనైనను ఏం చేయకూడదు? చూడండి ఏం చెప్పాడు ఇక్కడ? వారు చావకన్నట్లు పరిశుద్ధ స్థలంలో రెప్పపాటులోనైనను చూచుటకు లోపలికి రాకూడదు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధ స్థలంలోనే మనకి ఎలా సహాయం వచ్చింది చూడండి. 102వ దావీదు కీర్తనలోకి రండి. ఇప్పుడు మనం ఎక్కువ సమయము ఎక్కువ ధ్యానించం కానీ చూడండి, పరిశుద్ధమైన స్థలంలో వచ్చేటువంటి సహాయం. 102వ దావీదు కీర్తన, 102వ దావీదు కీర్తన చూడండి, 21వ వచనం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు. చూడండి ఇక్కడ కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధమైన స్థలంలో నుండి మనకి ఏం కలుగుద్ది? సహాయం కలుగుద్ది. కాబట్టి దేవుడే చెప్పాడు, పరిశుద్ధమైన స్థలమును మీరు నా కొరకు ఏం చేయాలి? నిర్మింపాలన్నాడు. మరి అలాంటి పరిశుద్ధమైన స్థలములోనికి అన్యుడు సమీపించకూడదు. అలాంటి పరిశుద్ధమైన స్థలమును రెప్పపాటు చుట్టుటకైనా ఏం లేదంట, ఎవరికి కూడా అవకాశం లేదు. మరి దాని నుంచి ఎలా సహాయం వస్తుందండి అంటే, ఇక్కడ పరిశుద్ధమైన వాక్యం ఏం చెప్తుందంటే 102వ దావీదు కీర్తనలో ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా ఆయన పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధాలయం నుండి వంగి చూస్తున్నాడు. వంగాడు అంటే అర్థం ఏంటి? వంగడం అంటే తగ్గించుకోవడం. చూడండి, పరిశుద్ధమైనటువంటి యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో దేవుడు అంటాడు, 14వ వచనం అంటాడు, నేను మహాగణుడను, మహోన్నతుడును, పరిశుద్ధుడును, మహోన్నతమైన స్థలంలో నేను నివసించేవాడు. కాబట్టి దేవుడునే స్థలం పరిశుద్ధమైనది, దేవుడునే స్థలం పవిత్రమైనది, దేవుడునే స్థలము ఎంతో ఘనమైనటువంటి స్థలం. అలాంటి స్థలంలో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు అన్నాడు, అయినను వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తాను అన్నాడు. చూడండి, ఇక్కడ పరిశుద్ధమైన స్థలం ఎంతో ప్రతిష్టమైనది, పరిశుద్ధమైన స్థలం ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైన స్థలం ఎంతో ఘనమైనది, ఎంతో భయంకరమైనది. ఎందుకని అక్కడ అంటున్నాడు, అన్యుడు లోపలికి ప్రవేశిస్తే రాళ్ళతో కొట్టి చంపబడాలి. కనురెప్ప పాటులోనైనా పరిశుద్ధ స్థలంలోనికి ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. అయితే మనుషుడికి ప్రవేశము అందులో లేదు. కానీ ఆ ప్రవేశం తీసుకురావడానికంట దేవుడు తన పరిశుద్ధాలయం నుండి ఏం చేశాడండి? వంగాడు. దేని కొరకు వంగవలసి వచ్చింది? రండి 20వ వచనంలో, చెరసాల్లో ఉన్న వారి మూలుగులు వినుటకును, చావునకు
విధింపబడిన వారిని విడిపించుటకును. ఈ మాట గమనించండి. ఇది పరిశుద్ధమైన స్థలములో నుండి మనకు సహాయం. ఒక పక్కన పరిశుద్ధమైన స్థలము ఘనమైనదిగా కనబడుతుంది. ఒక పక్కన పరిశుద్ధమైన స్థలంలోనికి అన్యుడు ప్రవేశిస్తే రాళ్ళతో కొట్టి చంపబడాలని చెప్పబడుతుంది. ఒక పక్కన పరిశుద్ధమైన స్థలము కనురెప్పపాటు చూస్తే మరణం పొందాలని చెప్పబడుతుంది. కాబట్టి ఒక ప్రక్కన పరిశుద్ధ స్థలము ఘనమైనదిగా కనబడుతుంది. అయితే అలాంటి ఘనమైన దేవుని లోపల దేవుని వద్దకు, అలాంటి పరిశుద్ధమైన స్థలంలోనికి అన్యుడు రావడానికి అధికారం లేదు. అయితే ఇప్పుడు ఏ మానవుడు అందులో తీసుకుని వెళ్ళలేడు. మానవుని ఏ మనుషుడు దానిలోకి అన్యుడు తీసుకుని వెళ్ళలేడు. అయితే ఏ దేవుడైతే ఇలా కూడా కట్టడం పెట్టాడో అదే దేవుడు లోపల తీసుకురావడానికంట ఆయన వంగి ఏం చెప్పాడట, వంగి చూడని అనుగ్రహించుచున్నాడట. ఎందుకు వంగవలసి వచ్చింది ఆయనకి? 20 వచ్చింది చదవండి. ఏమన్నాడు? చెరసాలలో ఉన్న వారి మూల్గులు వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు. జాగ్రత్తగా మాట గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. చూడండి, పరిశుద్ధమైన స్థలము ఒక ప్రక్కన ఘనమైనది కనబడుతుంది. పరిశుద్ధమైన స్థలము ఒక ప్రక్కన మనం రావడానికి, లోపల ప్రవేశించడానికి అర్హత లేదని చెప్తుంది. పరిశుద్ధమైన స్థలము మనం లోపల చూడటానికి కూడా అధికారం అని చెప్తుంది. అయితే అలాంటి పరిశుద్ధ స్థలములో నుండి సహాయం మనకు కలుగుతుందంట. ఏంటి సహాయము? దేవుడంట వంగి చూడ, నేను చెప్పాను అక్కడ, దేవుడు వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. వంగి చూడను అనుగ్రహించున్నాడు. ఎందుకు వంగవలసి వచ్చింది? చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేస్తామండి మనం? ఏం చేస్తాం చెప్పండి? ఇలా నిటారుగా నిలబడి చెప్పు అంటావా? ఏం చెప్తాం? ఒక పిల్లవాడు ఎంత ఉన్నాడు, ఒక చిన్నపిల్లవాడు. ఆ చిన్నపిల్లవాడు చెప్పేది మనకు అర్థం కావాలంటే ఏం చేస్తాం? పిల్లవాడి దగ్గరికి వంగి వాడి తల దగ్గరికి మనం వంగుతాం. మనం వంగి చెప్పరా నీకేం కావాలరా అంటాం. కాబట్టి మన భూమి మీద ఉన్నాం, ఆయన పరలోకంలో పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు. అయితే ఆయన మూలుగులు వినడానికంట వంగాడు. చూడు, జాగ్రత్తగా గమనించండి. ఎవరు మూలుగు? చెరసాల్లో ఉన్న వారి మూలుగులు వినటకు జాగ్రత్తగా గమనించండి. బంధింపబడిన వారి మూలుగులు వినటానికి, చావులకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన చేసిన వంగి చూడను అనుగ్రహించున్నారు. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే 113వ దావీదు కీర్తనలో దగ్గర రండి. ఎందుకు ఆయన వంగవలసి వచ్చింది? 113వ దావీదు కీర్తన 5వ వచనం నుంచి చూడండి. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడిని యెహోవాను పోలి ఉన్న వాడెవడు? ఎక్కడున్నాడు ఆయన? ఉన్నతమందు ఆసీనుడైనటువంటి వాడిని మన పరలోకంలో దేవుని పోలి ఉన్నవాడు ఎవడు కూడా లేడు. చూడండి, అందుకే పౌలు అంటాడు తిమోతితో, ఆయన శ్రీమంతుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, శ్రీమంతుడు, అద్వితీయ దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఏ కాలంలోనూ ఎప్పుడు ఏ మనుషుడు చూడలేదు, చూడలేదు. కాబట్టి ఆయన పోలిన వాడు కానీ, ఆయనతో సముడైన వాడు కానీ ఎవడు కూడా లేడు. ఎందుకు అలాంటి ఆయన? ఇప్పుడు 6వ వచనం చూడండి. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. భూమిని, ఆకాశాన్ని కూడా వంగి చూడ అనుగ్రహిస్తున్నాడంట. ఎందుకు వంగవలసి వచ్చింది? రండి, 7వ వచనం. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. జాగ్రత్త మాట గమనించండి. అక్కడ మనం చూసాం 102వ దావీదు కీర్తనలో ఆయన ఎందుకు వంగవలసి వచ్చిందంట? ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చింది? ఎందుకు భూమికి రావాల్సి వచ్చింది? ఎందుకు పరలోకం విడిచిపెట్టవలసి వచ్చింది? ఎందుకు మహిమను విడిచిపెట్టవలసి వచ్చింది? ఎందుకు ఘనత విడిచిపెట్టవలసి వచ్చింది ఆయన? ఎందుకండి? మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారు విడిపించుటకును ఆయన ఏం చేశాడు? వంగ్య తగ్గించుకున్నారు. అందుకనే ఇక్కడ 113వ దావీదు కీర్తన అంటాడు, ఉన్నతమందు ఆకాశమందున్నటువంటి దేవుని పోలినవాడు ఎవరు కూడా లేడు.
ఎందుకు? ఆయన భూమి ఆకాశములు ఏం చేస్తాడు? వంగి చూడ అనుగ్రహించున్నాడు. ముందుకు రండి, మీరు అక్కడ గుంపులో కూర్చోండి, ముందుకు వచ్చి. కాబట్టి భూమి ఆకాశం వంగి చూడని అనుగ్రహించున్నాడంట. 5వ వచనం ఎందుకు? ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడిని యెహోవాను పోలి ఉన్న వాడెవడు? 6వ వచనం చూడండి, 6వ వచనంలో చూసాం. 7వ వచనం, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టినకై ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు, పెంట గొప్ప మీద ఉండి పేదలను పైకెత్తువాడు. అందుకని అక్కడ కీర్తనలు 20వ అధ్యాయంలో అన్నాడు, పరిశుద్ధ స్థలములో నుండి మనకేం కలిగింది? సహాయం కలిగింది. ఒక ప్రక్కన పరిశుద్ధమైన స్థలము ఎంతో పరిశుద్ధంగా కనబడింది. పరిశుద్ధమైన స్థలము మనుషుడికి అన్యుడికి రాళ్ళతో కొట్టాలి. అయితే పరిశుద్ధమైన స్థలములో కనురెప్ప పాటలను చూడటానికి లోపలికి ఏం చేయకూడదు? వెళ్ళకూడదు, మరణించకుండాలి. అదే అలాంటి పరిశుద్ధమైన స్థలములో ఇప్పుడు అనుకోవచ్చు, అయ్యా అక్కడ మాకు ఏ దిక్కు లేదండి, మేము అన్యులమండి, మేము అందులోకి వెళ్తే మేము రాళ్ళతో కొట్టబడతామండి, మేము అన్యులమండి, లోపలికి వెళితే మేము కనీసం చూడటానికి వెళ్తే అక్కడే చచ్చిపోతామండి, మాకు ఎటు సహాయం లేదండి అని ఆక్రోషిస్తున్న సమయంలో అక్కడే ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన అన్నాడు, అదే దేవుడు, అదే పరిశుద్ధమైన స్థలము, ఆ స్థలంలో నుండి మనకి ఏం కలిగిందంట? సహాయం కలిగింది. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలం ఉన్నటువంటి దేవుడు చెరసాల్లో ఉన్న వారి మూల్గులు వినటానికి, మూల్గులు విన్నాడు. తర్వాత ఏమన్నాడు? చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన వంగి చూడ అనుగ్రహించున్నాడు. అందుకని దేవుడు చూడండి, ఎబ్రీ పత్రికలోకి రండి. ఆ మూలుగు గురించి, ఆ చావు గురించి ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. కాబట్టి ఆయన బంధింపబడిన వారిని విడిపించడానికి, చావులకు లోనే వారిని విడిపించడానికి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఆ పిల్లలు ఎందులో ఉన్నారంట? రక్త మాంసము గలవారైనందున. ఈ రక్త మాంసం గలవారైన వారు ఎందులోకి ఉన్నారు? ఇప్పుడు జీవిత కాలమంతయు మరణ భయము, దాస్యములకు లోబడిన వారు మనం. దాస్యం, అందుకే ఆ చెరలో ఉన్నటువంటి వారు మనం. తర్వాత చావునకు పట్టబడినటువంటి వారు మనం విడిపించడానికి, మనం రక్షించడానికి, మనం విమోచించడానికి, మనల్ని కాపాడడానికి, ఆయన మన పైకి లేపడానికి, పరిశుద్ధమైన స్థలములో నుండి ఆయన మనకు సహాయం చేయడానికి ఆ పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అందుకని ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? ఆయన జీవితకాలము మరణ దాస్యం లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా ఏమయ్యాడు? రక్త మాంసంలో పాలివాడాయ. రక్త మాంసం ఏమైందంటే ఆయన పాలివాడాయ. చూడండి అక్కడ రాస్తాడు, ఆయన ఏమాత్రము దేవదూత స్వభావాన్ని ధరించుకోలేదు. యేసుక్రీస్తు ప్రభావం ఆయన ఏ స్వభావం ధరించుకుని వచ్చారంట? అబ్రహాము సంతానంలో స్వభావాన్ని ధరించుకుని వచ్చారు, మానవ రూపం ధరించుకుని వచ్చారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద అర్ధనగ్నముగా ఒక ఆ జానుడు గుడ్డ తప్ప యేసుక్రీస్తు ప్రభువారికి ఏమీ లేదు, సమస్తాన్ని విడిచిపెట్టారు. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా దర్శనం చూసినప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన చొక్కా అంచులు ఏమైపోయాయి? దేవాలయం నిండుకొన్నాయి. అలాంటి పరిపూర్ణమైనటువంటి మహారాజు అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు తన కుమారుని ఎక్కడ పంపాడు? దిక్కు లేనివాడుగా, దరిద్రుడిగా,
అంటే నిరాకారం, ఆకారం లేదంట, నిరాకారముగా చూసారు. కాబట్టి అందుకే ఆయన మనము ఏం చేయలేదన్నాడు, ఎన్నిక చేయకపోతిమి. ఆయన స్వరూపమైన లేదు, సొగసైన లేదు, చూడనొల్లని వాడిగాను వ్యాధిగ్రస్తుడిగాను మనం అతన్ని ఎంచితే. అలాంటి మహిమ గల దేవుడు ఆ పరిశుద్ధమైన స్థలములో నుండి మనకు సహాయం చేయటానికి భూమి ఆకాశం వంగి చూడడానికి ఇచ్చినాడు. ఎందుకు వంగాడంట? ఏమన్నాడు? చెరసాల్లో ఉన్నవారు మూలుగులు వినటానికి మూలుగుతున్నాడు మనుషుడు. అందుకే యోబు గ్రంథంలో మాట చూస్తాం. యోబు అంటాడు, పాప సహితములో నుండి పాపరహితుడు పుట్టిండిన ఎడల ఎంత మేలు. అంటే అర్థమేంటి? పాపములో ఉన్నటువంటి మనుషుడు పాపం లేకుండా పుట్టాలి, ఇది అసంభవం. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు పాపలోకములో పాపం లేని వాడిగా పుట్టాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడికే చెల్లిందన్నమాట. ఏ మనుషుడికి చెల్లల, ఏ మనుషుడికి, ఏ రాజుకి మాట చెల్లదు. కాబట్టి అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావాన్ని ఏదైనా ధరించుకోవాలి. ఏ స్వభావం ధరించుకోవాలంట? అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఆయన రక్త మాంసంలో ఏమేంట? పాలివాడాయి. చూడండి, ఆయన చేతుల్లో చీరలు వేయబడ్డాయి, ఆయన పాదంలో మేకు వేయబడింది, ఆయన ప్రక్కలో బలిము పొడిపడబడింది, ఆయన తలకు ముళ్ళుగిరి పెట్టబడ్డాయి, ఆయన శరీరం అంతా తున్నబడింది. చూడండి, పరిశుద్ధమైన స్థలంలో నుండి ఆయన మనకు సహాయం చేయడానికి ఎక్కడికి రావాల్సి వచ్చింది? ఏమన్నాడు అక్కడ? మూలుగులు వినటానికి. ఆ మూలుగులు వినడానికి, ఆ విడిపించడానికి ఆయన రక్త మాంసం ఏమయ్యాడు? పాలివాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి ఆ మరణము మనకు జీవాన్ని తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి ఆ యొక్క శాపము మనకు ఆశీర్వాదం తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి ఆ కీడు మనకు మేలు తీసుకుని వచ్చింది. అందుకనే పరిశుద్ధ స్థలంలో నుండి సహాయము దేవదూతల ద్వారా రాలేదు, కానీ దేవాది దేవుడి ద్వారా మనకు వచ్చింది. అందుకని ఈ పరిశుద్ధమైన స్థలములో నుండి ఏం కలిగింది? మనకు సహాయం కలిగింది, గొప్ప రక్షణ కలిగింది, విడుదల కలిగింది, విమోచన కలిగింది. పాపి చెరసాల్లో ఉన్నటువంటి ఈ మనుషుడు, మూలుగుతున్న మనుషుడు విడిపించబడ్డాడు. చావులకు పట్టబడిన ఈ మనుషుడు విడిపించబడ్డాడు. కాబట్టి అందుకని ఇక్కడ 5వ వచనంలో, కీర్తన గ్రంథం 25వ వచనంలో ఇప్పుడు అంటున్నాడు కీర్తనకారుడు ఏమన్నా చూడండి. ఇప్పుడు ఈ మాట చూసుకుని మన ఆరాధనలోకి వెళ్దాం. యెహోవా, నీ రక్షణ బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవునామను బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాం. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు పరిశుద్ధ స్థలాన్ని చూశాడు, దేవుని ప్రేమను చూశాడు. పరిశుద్ధమైన స్థలంలో, పరిశుద్ధ స్థలం ఎంతో భయంకరంగా ఉంది, ఘనమైనదిగా ఉంది. దాని దగ్గర వెళ్ళడానికి ఎవరికి అధికారం లేనిదిగా ఉంది. కానీ అదే స్థలంలో కనికరం గల దేవుడు ఉన్నాడు, అదే స్థలంలో ప్రేమ గల దేవుడు ఉన్నాడు, అదే స్థలంలో వాత్సల్య గల దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏ స్థలం, పరిశుద్ధమైన స్థలము ఏదైతే మరణం తీసుకుని రాబోతుంది, అన్నిటికీ రాళ్ళతో బట్టి చంపబడాలని చెప్పబడుతుందో అదే స్థలంలో ప్రేమ గల దేవుడు అక్కడ ఏం చేశాడంట? సహాయం చేసి. మనుషుడు రాలేకపోతున్నాడు నా దగ్గరికి, మనుషుడు పరిశుద్ధులు రాలేకపోతున్నాడు అనుకుని ఆయనే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మనుషుడి దగ్గరికి వచ్చాడు. మనుషుడు దేవుని దగ్గర వెళ్తా ఘనత, దేవుడు మనుషుని దగ్గర వెళ్తా ఘనత. ఏది ఘనత చెప్పండి? అరే, నీ దేవుడు యేసయ్య నమ్ముకున్నాంగా అనేది ఘనత. కానీ దేవుడు మనం నమ్ముట ఘనత. నమ్మటే ఘనత. నేను చెప్తా. మేము దేవుని సేవలో రాజమండ్రిలో ఉన్నప్పుడు కొంతమంది సేవకులు నన్ను మా అన్నీని అప్రిషియేట్ చేస్తూ ఉండేవారు, అంటే అభినందిస్తూ ఉండేవారు. అబ్బో, ఒక ఆయన వచ్చి అన్నాడు, ఒక ఇంట్లో 2 సేవకులు ఒకే ఇంట్లో రావడం చాలా గొప్ప సంగతి అయ్యా, ఈ రోజుల్లో ఎవరు రాలేరయ్యా అన్నారు. అప్పుడు మా అన్నయ్య అన్నాడు, అయ్యా, మేము దేవుని సేవ రావటం గొప్ప సంగతి కాదు, కానీ మాలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుని దేవుని సేవ పిలువటం గొప్ప సంగతి. ఏది గొప్ప సంగతి? దేవుని సేవ రావడం గొప్ప సంగతి కాదు.
చూడండి జాగ్రత్త, మనం దేవుని దగ్గర రావడం గొప్ప సంగతి కాదు, మనలాంటి వారిని రానిచ్చిన దేవుడు గొప్పవాడు. మనలాంటి విశ్వాసఘాతకుడిని ప్రేమించిన దేవుడు గొప్పవాడు. అందుకనే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని పరిశుద్ధ స్థలం చూశాడు, రెండవదిగా దేవుని యొక్క సహాయాన్ని చూశాడు. ఇప్పుడు 5వ వచనంలో ఏమో అన్నాడంటే, అయ్యా పరిశుద్ధ స్థలంలో నాకు మరణం, పరిశుద్ధ స్థలంలో నాలుగు నేను పట్టబడాలి. అయితే కనికరం గల దేవుడు పరిశుద్ధమైన స్థలంలో నడిపించడానికి ఆయన భూమి ఆకాశం వంగి చూడగలిగించి ఏమన్నాడు, మూలుగుచున్న నన్ను, చావునకు పట్టబడి నన్ను విడిపించడానికి ఆయన జీవితకాల పాప దాసత్వము, జీవితకాల మరణ భయము చేత దాస్యము లోబడిన నన్ను విడిపించడానికి దేవుడు ఏమైనా రక్త మాంసములో ఏమయ్యాడు, పాలివాడాడు. కాబట్టి ఆయన చిందించిన అమూల్యమైన రక్తము. అందుకే పేతురు అంటాడు, మీరు క్షయమైన వస్తువులు, క్షయమైపోతే ఏ వస్తువులు ఏమండి, డబ్బున్న ఎవర్రా అంటే బంగారం పెట్టుకునే వాళ్ళు, వెండి, ఏమండి విలువైన వస్తువులు డబ్బున్న వాళ్ళు అంటారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే అవన్నీ క్షయమైపోతాయంట. క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం ఏం చేయబడ్డాం, విమోచించబడ్డాం. ఆయన యొక్క రక్తము మనకు విమోచన తీసుకుని వచ్చింది. ఆయన పొందిన దెబ్బలు మన రోగానికి స్వస్థత తీసుకుని వచ్చాయి. ఆయన పొందిన అవమానము మనకు ఘనత తీసుకుని వచ్చింది. అందుకని ఇప్పుడు 5వ వచనంలో దావీదు కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవము చేస్తున్నాము, మా దేవునామను బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. ఇప్పుడు 7వ వచనంలో చూడండి, కొందరు రథములను బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అందుకే కీర్తన 34వ అధ్యాయంలో కీర్తనకారుడు అంటాడు, అతిశయింతుని యెహోవాను బట్టి. కాబట్టి కొందరు దేని బట్టి అంట, గుర్రాలు బట్టి అతిశయిస్తారు. గుర్రాలు దేని గుర్తు, బలానికి గుర్తు. రథాలు డబ్బుకు గుర్తు. కాబట్టి బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, డబ్బును బట్టి, భూమును బట్టి అతిశయించడము దేవుని వాక్యం తప్పు అని చెప్తుంది. ఎవరిని బట్టి అతిశయించాలి, ఎవరిని బట్టి అండి, దేవుని బట్టి. మన దేవుని యెహోవాను బట్టి మనం ఇంకేది అతిశయం. గుర్రములు బలము, తర్వాత రథముల వల్ల మనుషుడికి విమోచనము కలగలేదు, కానీ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన స్థలములో నుండి మనకు సహాయము చేస్తున్నాడు. అందుకని ఈ 5వ వచనంలో కీర్తనకారుడు, అయ్యా మా రక్షణను బట్టి మేమేం చేస్తాం, జయోత్సవం చేస్తున్నాం, మా దేవుని నామమును బట్టి మేము ఏం చేస్తున్నాం, ధ్వజమును ఎత్తుతున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఈ కీర్తనకారుడితో కలిసి దేవుని యందు మనం అతిశయించినప్పుడు దేవుడు మన యొక్క ఆరాధన దేవుడు మనకి అంగీకరిస్తాడు. కాబట్టి దావీదు ఇక్కడ ఇలాగున చేశాడు. దావీదు పరిశుద్ధ స్థలాన్ని చూశాడు, పరిశుద్ధ సహాయాన్ని చూశాడు. కాబట్టి మన జీవితం కూడా చూస్తే ఆ పరిశుద్ధ స్థలంలో వచ్చేటువంటి భయంకరమైన తీర్పు, భయంకరమైనటువంటి కఠినమైనటువంటి తీర్పు, ఆ తీర్పు మరణాన్ని తీసుకొని వచ్చింది. అయితే అదే పరిశుద్ధమైన స్థలంలో మానవుడికి ఏం తీసుకొచ్చింది, విమోచనము, విడుదల, క్షమాపణ. తిరిగి అదే పరిశుద్ధ స్థలంలోనికి మనం ఏం చేసాం, ప్రవేశించాం. దేనికి మనం పాత్రులు కాదో దానికి దేవుడు మనల్ని పాత్రులుగా చేశాం. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, మా రక్షణను బట్టి మేము ఏం చేస్తాం, జయోత్సవము చేయించున్నాం. కాబట్టి మనం కూడా ఆరాధన జయోత్సవం చేయనట్లుగా దేవుడు అంటే ఆత్మను మన మీద కుమ్మరించుగా. లేచి మనకు పాట పాడదాం. పాట సంఖ్య 50. పాట సంఖ్య 50. దేవాన హృదయము నీయందు స్థిరమాయే, నీ పాడుచు స్తుతి
స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవా నా హృదయము నీ యందు స్థిరమాయె, నే పాడుచు స్తుతింతును, నా ఆత్మ గానము చేయును. నే పాడుచు స్తుతింతును, నా ఆత్మ గానము చేయును. దేవా నీ జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను, కృతజ్ఞతాస్తుతులను. దేవాని జనముల మధ్య కృతజ్ఞతాస్తుతులను, కృతజ్ఞతాస్తుతులను. చెల్లించి ప్రజలలోన, చెల్లించి ప్రజలలోన స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవా నా హృదయము నీ యందు స్థిరమాయె, నే పాడుచు స్తుతింతును, నా ఆత్మ గానము చేయును. నే పాడుచు స్తుతింతును, నా ఆత్మ గానము చేయును. ఆకాశమున కంటే ఉన్నతమైనది, కృప మహోన్నతమైనది. ఆకాశమున కంటే కృప ఉన్నతమైనది, కృపమోన్నతమైనది. నీదు సత్యము మేఘముల కంటే, నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది, 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 అత్యున్నతమైనది. దేవా నా హృదయము నీ యందు
గమనించండి. ఒకరి కోసం ఒకరు చూడొద్దు. చాలా మంది ఒకరి తర్వాత ఆగుతా ఉన్నారు. ఆగొద్దు, ఎందుకంటే టైం మనకి ఎక్కువ లేదు కాబట్టి కొంచెం బిగ్గరగా చేయండి. ఇది ఆరాధించే సమయం, ప్రార్థించే సమయం కాదు. దయచేసి ఇది మొఖాలు మాస్కులు మాత్రం ఇవ్వండి. మాస్కులు ఇవ్వడానికి కాదు, మాస్కులు కట్టుకోవాలి. నేనంటే నేను దూరంగా ఉన్నాను కాబట్టి సరిపోదు. మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి మాస్కులు కట్టుకోవాలి. ఆరాధనలోనికి మనం వెళ్తాం. మీరు దగ్గర ఎన్ని బంగారంతో ఎన్ని కొద్దిగా రకంలో ఏమవుతుందో అలాంటి తీసుకున్న రకంలో అలాంటి ఈ కూడా మాకు ఏం తీసుకున్నామో